హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి లండన్ వెళ్ళడానికి నిన్న కోర్టు పర్మిషన్ దొరికింది సార్. ఈ సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు వెళ్ళబోతున్నారు. అయితే ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ఎందుకు వెళ్తున్నారు, ఇన్ని రోజులు ఏం చేస్తారనే దానిపైన కూడా ఒక చర్చ అయితే మొదలైంది సార్. మరి మీరేం చెప్తారు సార్ దీంట్లో? జగన్ లండన్ వెళ్ళడానికి ప్రతిసారి పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే అతనికి విదేశాలకు వెళ్ళడానికి అనుమతి లేదు, పాస్పోర్ట్ కూడా సబ్మిట్ చేయాలి. సో కోర్టు పర్మిషన్, సిబిఐ కోర్టు హైదరాబాద్లో కోర్టు పర్మిషన్ ఇస్తేనే అతను విదేశాలకు వెళ్ళాలి. గత 10 ఏళ్ళుగా ఇదే జరుగుతుంది. అయితే ఇప్పటివరకు కోర్టు ఎప్పుడూ రిజెక్ట్ చేయలేదు. అయితే ఈసారి రిజెక్ట్ చేస్తుంది అని ఒక వార్త అయితే వచ్చింది. ఎందుకంటే ఈసారి రెగ్యులర్గా దీని మీద విచారణ జరపమని సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు ఇక్కడ 2 సార్లు హైకోర్టు సిబిఐ కోర్టును ఆదేశించింది. రోజువారీ విచారణ ఇది కంప్లీట్ చేయండి, ఫస్ట్ డిస్పోజబుల్ పిటిషన్ని కంప్లీట్ చేయండి, తర్వాత రెగ్యులర్గా ట్రయల్ స్టార్ట్ చేయండి అని చెప్పింది. కానీ ఇప్పటివరకు అదేమీ జరుగుతున్నట్టయితే లేదు. సో ఈ నేపథ్యంలో ఈయనకి ఇప్పుడే విచారణ లేట్ అవుతుంది, వీళ్ళు సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు, విచారణకు డిస్పోజల్ పిటిషన్లు వేసుకుంటూ ఉన్నారు, కాబట్టి బెయిల్ ఇవ్వద్దండి అని గట్టిగా వ్యతిరేకించింది సిబిఐ. కానీ నిన్న సిబిఐ కోర్టు ఇతనికి పర్మిషన్ గ్రాంట్ చేసింది. అయితే గతంలో సిబిఐ ఈవెన్ పాస్పోర్ట్ కూడా మామూలుగా అయితే పాస్పోర్ట్ రెన్యువల్ అనేది మినిమం 10 years చేసుకోవచ్చు, 20 years కూడా చేసుకోవచ్చు. ఓకే. కానీ జగన్కి 15 రోజులు మాత్రమే పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలి, 20 రోజులు చేసుకోవాలి అన్నట్టుగా కండిషన్లు సిబిఐ పెట్టింది. దాని మీద కూడా కోర్టులో జగన్ అడిగాడు, నాకు మినిమం నేను 10 ఏళ్ళు చేసుకుంటాను అని. సో నిన్న కోర్టు 5 ఏళ్ల వరకు పర్మిషన్ ఇచ్చింది, 5 ఏళ్ల వరకు రెన్యువల్ చేసుకోవచ్చు జగన్. అట్లాగే సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు లండన్ ట్రిప్ వెళ్ళి రావడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది. అయితే కొన్ని కండిషన్లు పెట్టింది. అదేంటంటే జగన్ ఎక్కడున్నా కూడా సిబిఐకి తన ఫోన్ నెంబర్ ఇవ్వాలి, సెల్ ఫోన్ నెంబరు, అట్లాగే ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, అట్లాగే ఆయన ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు ఏంటనేది సిబిఐ సమాచారం అందివ్వాలి. ఓకే. ఇది అంటే ఆయన ఎవరిని కలుస్తున్నాడు ఏంటనేది చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఏ ప్లేస్లో ఉన్నాడు అనేది చెప్పాలి. అంటే లండనే వెళ్తున్నాడా లేకపోతే వేరే ప్లేసులకు వెళ్తాడా అనేది సిబిఐకి ఉన్న కన్సర్న్ అన్నమాట. సో ఇది బేసిక్గా. అంటే ఇంకొక వైపు విజయసాయిరెడ్డి కూడా 6 నెలల్లో 60 రోజుల పాటు యూరోప్ ట్రిప్కి పర్మిషన్ మనం కూడా పెట్టుకున్నాడు, అది ఇంకా ఫైనల్ కాలేదు. దాన్ని కూడా సిబిఐ గట్టిగా వ్యతిరేకించింది. సో సిబిఐ వ్యతిరేకించినా కూడా కోర్టు పర్మిషన్ అయితే ఇచ్చింది జగన్కి. ఎందుకంటే ఇది ఇప్పటికిప్పుడు ట్రయల్ ఏం లేదు, ఇప్పటికిప్పుడు తను విదేశాలకు వెళ్ళడం వల్ల ఈ కేసు మీద ఏ రకమైన ప్రభావం పడదు అని ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. సో అయితే ఇక్కడ తెలుగుదేశం మీడియా అసలు ఈసారి జగన్కి ఇవ్వద్దు లండన్ వెళ్ళడానికి అని కూడా కామెంట్లు వచ్చాయి. ఎందుకంటే మోడీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మోడీ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉంటుందని. కానీ మోడీ గవర్నమెంట్ ఇప్పటివరకు జగన్ విషయంలో స్ట్రిక్ట్గా ఉన్న దాఖలాలు అయితే ఏమీ కనిపించలేదు ప్రస్తుతానికైతే. అంటే మోడీ అవసరాలు ఏంటి జగన్తో అనేది కరెక్ట్గా ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే ఒకటేమో రాజ్యసభలో జగన్కి 11 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ మద్దతు కావాలని, కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, 12 మంది రాజ్యసభ సభ్యులు ఎన్డీఏ కూటమికి వెళ్ళిపోతారు. సో కాబట్టి ఇంకా అవసరం కూడా ఉండదు. కానీ మళ్ళీ జగన్ ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే 2 కారణాలు కనబడతాయి. ఒకటేమో జగన్ని ఆంధ్రప్రదేశ్లో స్ట్రాంగ్గా ఉంచడం ద్వారా చంద్రబాబుని కంటైన్ చేయొచ్చు. అంటే జగన్ లేకపోతే చంద్రబాబుని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది రేపు పొద్దున. సో ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ఫోర్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఎందుకంటే జగన్ కూడా మన కంట్రోల్లో ఉండే వ్యక్తే కానీ మనకి కంట్రోల్ మీరే వ్యక్తి కాదు. కాబట్టి జగన్ని ఉంచడమే అవసరం అనేది వాళ్ళు భావిస్తున్నారు అనేది ఒక పాజిబుల్ అనాలిసిస్. రెండవది, జగన్కి చంద్రబాబు మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఈ మధ్య బెంగళూరులో. సో డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం వహించాడు, మనం కూడా చెప్పుకున్నాం. ఈ వెర్షన్ ఒకటి వచ్చింది. అందువల్ల జగన్ జోలికి చంద్రబాబు వెళ్ళకూడదు, చంద్రబాబు జోలికి జగన్ రాడు అన్న ఒక ఇది కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు కూడా జగన్ని కెలికే కొద్దీ చంద్రబాబు కూడా ఇబ్బందులు మొదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే
జగన్ లాగే చంద్రబాబు కూడా బిహేవ్ చేస్తున్నాడు. గతంలో జగన్ ఎట్లాగైతే ప్రత్యర్థుల్ని వేధించాడో చంద్రబాబు కూడా అదే వేధిస్తున్నాడని ఆల్రెడీ ఇప్పుడు విమర్శలు స్టార్ట్ అయ్యాయి. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోకుండా చంద్రబాబు ఇప్పటి వరకు అయితే సంయమనం పాటిస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ నాయకుడిని కూడా అరెస్ట్ చేసి జైలుకి పెట్టడం జరగలేదు. ఓన్లీ ఒకరిద్దరు యంగ్ లీడర్స్ అంటే మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ విజయవాడ రాజీవ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళని మాత్రమే జోగి రమేష్ వాళ్ళ కొడుకు రాజు వాళ్ళని అరెస్ట్ చేశారు. సో అంత తప్ప పెద్ద నాయకులను ఎవరిని అంటే కొడాలి నాని చేయలేదు, వల్లంనేని వంశీని చేయలేదు, అంబటి రాంబాబుని చేయలేదు, రోజాని చేయలేదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చేయలేదు, వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డిని చేయలేదు. ఇలాగా ప్రతి చోట వైసీపీ వాళ్ళు గతంలో తెలుగుదేశాన్ని ఎవరెవరో ఇబ్బందులు పెట్టారు. ఆ నాయకులను ఎవరిని ఇప్పటివరకు అరెస్టులు అనేది చేయలేదు. రెండవది జగన్ కూడా ఢిల్లీ దీని తర్వాత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు వ్యతిరేక ఉద్యమం చేయడం కానీ అవేం చేయలేదు. ఈవెన్ తన గాయపడిన వాళ్ళందరినీ నేను పరామర్శిస్తాను, వైసీపీ ఓడిపోయినప్పుడు కొంతమంది చనిపోయినారు, వాళ్ళందరినీ నేను పరామర్శిస్తా, ఓదార్పు యాత్ర చేస్తా అన్నాడు. అదేమీ చేయలేదు. అట్లాగే ప్రజా దర్బార్ నిర్వహిస్తా తాడేపల్లిలో అన్నాడు, అదేమీ చేయలేదు. అంటే జగన్ కూడా పెద్ద ఎత్తున పోరాటం అనేది చేయలేదు. ఇప్పుడు కూడా 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జగన్ ఎందుకు లండన్ వెళ్తున్నట్టు, ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ అవసరం ఉంది కదా అన్నప్పుడు అతను చెప్పే కారణం వచ్చి వాళ్ళ కూతురు బర్త్డేకి అయితే ఇన్ని రోజులు వెళ్ళాల్సిన అవసరం ఉందా అనేది ఒక చర్చ. సో అంటే జగన్ ఇప్పటికిప్పుడే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలకి సిద్ధమవుతున్నట్టు లేదు. ఇప్పుడు యాక్చువల్గా 31 నుంచి వాలంటీర్లు కూడా అల్టిమేటం జారీ చేస్తారు, మాకు తేల్చకపోతే మేము నివేదన కార్యక్రమం చేస్తామని. సో నివేదన అంటే అదేం పెద్ద ఆందోళన కాదు, కానీ ఎక్కడికక్కడ చంద్రబాబుకి తమ బాధలను చెప్పుకోవడానికి వాళ్ళు ఏవో కొంత ప్రోగ్రాములు పెట్టుకున్నారు. సో ఇప్పుడు అసంతృప్తిని ఉపయోగించుకొని వైసీపీ రంగంలోకి దిగచ్చు, కానీ దిగట్లేదు. అట్లాగే చాలామందిలో పథకాలు అమలు కాలేదనే అసంతృప్తి అయితే ప్రజల్లో మొదలైంది. ఎందుకంటే జగన్కి అలవాటు పడ్డారు, ఇస్తున్నారు. ఇప్పుడు తల్లికి వందనం అనేది జగన్ మొన్నటి వరకు ఇచ్చాడు. జగన్ ప్రభుత్వం ఉంటే వాళ్ళకి రెగ్యులర్గా వచ్చిండేది. అట్లాగే రైతు చాలా పథకాలు ఆగిపోయినాయి. అట్లాగే వాలంటీర్ల వల్ల వచ్చే ఇంటికి వచ్చి రేషన్ కానీ ఇంటికి వచ్చి అవన్నీ కూడా ఆగిపోయినాయి. వీళ్ళు ఇప్పుడు రేషన్ షాప్ ముందు నిలబడి తీసుకోవాల్సిన పాత పద్ధతులు వస్తున్నాయి. సో ఇటువంటి విషయాల పట్ల ప్రజల్లో చాలామందిలో అసంతృప్తి ఉన్నా కూడా జగన్ కానీ వైసీపీ పార్టీ కానీ దాని మీద ఏమీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ ఏమీ లేదు. ఓకే. సో దీనికి ప్రధాన కారణం ఒక రకమైన అండర్స్టాండింగ్ వచ్చిందా, అందుకనే చంద్రబాబు కూడా ఎవరి మీద చర్యలు తీసుకోవట్లేదు. ఈవెన్ అధికారుల మీద కూడా ట్రాన్స్ఫర్లు ఏవో చేస్తున్నారు, కానీ వాళ్ళ మీద సీరియస్గా చర్యలు గతంలో వైసీపీ తరపున వాళ్ళు తెలుగుదేశం నాయకుల్ని కావచ్చు, కేడర్ని కావచ్చు తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళ మీద ఏమీ చర్యలు తీసుకోవట్లేదు అన్న విమర్శలు తెలుగుదేశంలోనే ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో జగన్ లండన్ వెళ్ళడం కూడా అది బర్త్డే సాగుపెట్టుకొని వెళ్ళొచ్చు, కానీ బర్త్డేకి అన్ని రోజులు వెళ్ళాల్సిన అవసరం ఉందా అన్న దగ్గర డౌట్లు వస్తున్నాయి. పైగా అతను తాడేపల్లిలో ఎక్కువసేపు గడపట్ల, మ్యాక్సిమం బెంగళూరుకి వెళ్ళిపోతున్నాడు. ఈ మధ్యకాలంలో 6 సార్లు బెంగళూరుకి జగన్ వెళ్ళాడు. అక్కడ జగన్కి ఏమి అవసరాలు ఉన్నాయో తెలియదు, అవి పర్సనల్ కావచ్చు, కానీ అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా అతను సరిగ్గా పనిచేయట్లేదన్న విమర్శలు వైసీపీలో నుంచి కూడా ఉన్నాయి. వీళ్ళు రోజుకొక వైసీపీ నాయకుల మీద పర్సనల్ కథనాలని ముందుకు తీసుకొస్తున్నారు. ఫస్ట్లో మనకి విజయసాయిరెడ్డి తీసుకొచ్చారు, తర్వాత దువ్వాడ శ్రీనివాస్ తీసుకొచ్చారు, అనంతబాబు తీసుకొచ్చారు, లేటెస్ట్గా సజ్జల ఒక హీరోయిన్, హిందీ హీరోయిన్ని ఇబ్బంది పెట్టారని సజ్జల పేరు తీసుకొస్తున్నారు. ఇలాగ రోజుకోటి తీసుకొస్తున్నారు. ఏ రోజే సజ్జల విషయంలో సీఎంఓ ఎంటర్ అయింది, ఆ పోలీస్ ఆఫీసర్లకు అంతా కూడా నోటీసులు జారీ చేయబోతున్నారు అని కూడా ఒక వార్త వస్తుంది. సో ఈ నేపథ్యంలో జగన్ ఎందుకు సైలెంట్గా అయిపోయాడు, ఈ మధ్యకాలంలో చంద్రబాబు ఎందుకు సైలెంట్ అయిపోయాడు అన్న ఇది కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జగన్ కూడా ఏదో కార్యక్రమాలు పెట్టుకొని రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళే